నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. దేవుడు గుడార నిర్మాణానికి సూచనలు ఇచ్చినప్పుడు ఆయన మోషేతో దేవుడు తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా బయలుపరిచాడు. ఆయన మీ మధ్య నివసించాలని కోరుకుంటున్నాను అని. దేవుడు మనల్ని సృష్టించినది మొదట ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన నివసించడానికి ఒక మందిరంగా ఉండడానికి. కొత్త నిబంధనలో దేవుని పరిశుద్ధమైన నివాస స్థలంగా ఉండటమే మన ప్రాథమికమైన పిలుపు. మనం తరచుగా పనిలో నిమగ్నమై దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాము. మీరు దేవుని కోసం ఎంత చేస్తున్నారు, లేదా మీరు ఇతరులకు ఎంత సహాయం చేస్తున్నారు అనే ప్రశ్నలు కాదు. ఇంకా సువార్త ప్రకటించడం, పేదలకు సహాయం చేయడం ఇవన్నీ గొప్ప కార్యాలే. అయితే ఇవి దేవుని పట్ల మనకున్న ప్రేమ నుండి ప్రవహించాలి. కానీ దేవునితో ఉండాల్సిన సమయాన్ని ఇవి దొంగిలించకూడదు. దీనికి సరైన ఉదాహరణ మార్తా మరియు మరియా. మార్తా పనులతో నిమగ్నమై ఉండగా మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ప్రార్థన: ప్రభువా, మేము చేసే సువార్త పరిచర్య అయినా, సేవా కార్యక్రమాలైనా నీ పట్ల మాకున్న ప్రేమ నుండి, నీతో మాకున్న లోతైన సహవాసం నుండి ప్రవహించేలా కృప చూపించండి. పరిచర్య అనేది ఒక బాధ్యతగా కాకుండా నీతో మేము గడిపే సమయానికి ఫలంగా ఉన్నట్లు సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.